पकड़ दे गाड़े वीडियो पकड़ा प्लीज है वो उसे सेंटर में पकड़ना, उसे सेंटर में पकड़ना पूरा आउट क्या तुम जाते हैं नहीं वो खाली हो बच्चे को पूरा सूखे बाद निकल जाता, निकल घर के बाद गर्म कर वीडियो पढ़ते हैं ऐसा पढ़िया था पढ़ लिया कपड़ा दिया कपड़ा बिस्मिल्लाहिर्रहमानिर्रहीम मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम करीम అందరికీ ఇక్కడ వచ్చేసిన మీడియా సోదరులకి మరియు యూత్ వెల్ఫేర్ సొసైటీ నౌజాన్ సాథీలకి మరియు జామియా మస్జిద్ సభ్యులు పెద్దలు అందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. మన పలమనేర్ పట్టణంలో జామియా మస్జిద్ న్యూపేట్ వాళ్ళ ఆధ్వర్యంలో జామియా యూత్ వెల్ఫేర్ సొసైటీ ఇప్పటికి 10 సంవత్సరాలు అయింది మేము రిజిస్టర్ చేసి. మా కమిటీ తరపు నుంచి ఎన్నో చాలా సేవా కార్యక్రమాలు చేశారు. దాంట్లో ఇది ఒకటి ఉచిత ఖత్నా క్యాంప్. అల్హమ్దులిల్లా 8 ఏళ్ళుగా చేసుకొని వస్తున్నాము. చాలా ఉచిత ఖత్నా క్యాంప్ అంటే సుంతి అంటారు. ఇది మన ప్రవక్త గారు 1400 సంవత్సరం ముందు మనకు ఇస్లాం ధర్మంలో ఇది ఒక కార్యక్రమము. ఇది సుంతి అనగా జో సున్నితమైన ఏ ప్రదేశం ఉంటుందో ఆ ఎక్స్ట్రా చర్మం ఉండడానికి తీసేయడం, దానికి సుంతి అంటారు, ఖత్నా అంటారు. అది చాలామందికి ఇల్ము లేదు, విద్య లేదు, జ్ఞానం లేదు. అది మా కమిటీ తరఫు నుంచి చాలామంది తెలియని వాళ్ళకి, విలేజెస్ వాళ్ళకి అందరిపై ప్రచారం చేసి వాళ్ళంతా పిలిపించి అంతా మేము మంచి అనుభవమైన డాక్టర్లకు పిలిపించి బయట నుంచి వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించి ఎవరు వస్తారో వాళ్ళ పిల్లలకి అందరికీ అన్ని సౌకర్యాలతో ప్లస్ ఉచిత తోఫా కూడా ఇవ్వడం జరుగుతుంది. 15 వస్తువులు దాంట్లో ఇవ్వడం జరుగుతుంది. మరియు మన కార్యక్రమం ఇప్పుడు పెద్ద డాక్టర్లు ఖత్నా చేయడం, సుంతి చేయడం చాలా అవసరం. ఇది చేయడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ ఇన్ఫెక్షన్ కాకుండా, యూరిన్ ఇన్ఫెక్షన్ కాకుండా, అది సున్నితమైన ప్రదేశం దగ్గర స్కిన్ క్యాన్సర్ కాకుండా అది ఎంత సుంతి చేయడం వల్ల అది ఎంత నివారణ అవుతుందని ఇప్పుడు డాక్టర్లు చెప్తున్నారు. మన ప్రవక్త గారు 1400 సంవత్సరం ముందే చెప్పారు ఇస్లాం ధర్మంలో ఇది చేయడం తప్పనిసరి అని. అందువల్ల మన అల్లా దయ వల్ల మాకు తోడిచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మన జామియా యూత్ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు ఇది ఉచిత ఖత్నా కార్యక్రమం కాకుండా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది, చేస్తున్నాము. ఇంకా ఏదో పేద వాళ్ళు ఎవరైనా వచ్చి మనకు సహాయం అడిగితే పెళ్లిళ్ళకి వాళ్ళకి సహాయం చేయడం, అనారోగ్యంగా బాధపడుతూ ఉంటే అట్లా వాళ్ళ పేదవాళ్ళకి పై సహాయం చేయడం, అలాగే పిల్లోళ్ళు ఎవరు చదువుకునే పిల్లోళ్ళకి ఫీజు కట్టలేకపోతే అలాంటి వాళ్ళకి ఇంకా ఎన్నో సేవా కార్యక్రమం చేస్తూ వస్తున్నాం, ఇంకా చేస్తాం. ఇంకా వచ్చే కాలంలో ఇంకా కావాల్సిన మేము చేయాలనిపిస్తున్నాము. అందులో అల్లా దగ్గర దువా చేస్తున్నాము. మేమందరూ కలిసి సేవాకార్యం చేయి కలుపుతాం. మా లో కూడా అదే చేయి కలుపుతాం,
సమాజ సేవ చేద్దాం. ఇదే మా లక్ష్యం. ఇన్షాల్లా ఇంకా ముందు సేవా కార్యం చేస్తాం. ఎవరెవరు మాకంతా సహకారాలు చేశారో వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి అందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారాలు. అస్సలాము అలైకుం. ఈరోజు ఆ భగవంతుడు అల్లా దయతో మాకు ఈ కార్యక్రమం చేసేదానికి ధైర్యాన్ని ముందుకు తీసుకొని పోతున్నాడంటే ఆ అల్లాకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ముఖ్యంగా యూత్ వెల్ఫేర్ సొసైటీ పలంనేర్లో ఈ కార్యక్రమం ఒక కనీసం 10 ఏళ్ళ నుంచి మనం చేస్తున్నాం. 2 ఏళ్ళు కరోనా వల్ల ఇదైనా కూడా 8 ఏళ్ళు నుంచి కంటిన్యూగా మేము చేస్తున్నాం. అలాగే దగ్గర ఒక ప్రోగ్రాంకి 150 నుంచి 200 మంది 250 మంది దాకా వచ్చి చేసుకొని పోతా ఉన్నారంటే అది చాలా సంతోషం. ఎందుకంటే ఈ సున్నతి కార్యక్రమం గురించి మా సోదరులు కూడా చెప్పారు, అది చాలా మంచిదని చెప్పేసి. అదేవిధంగా ఈ యూత్ వెల్ఫేర్ సొసైటీ అనేది ఒక మతానికి సంబంధించింది కాదు, అందరికీ సంబంధించింది. ప్రతి ఒక్కరికి ఏదన్నా బాధ, ఏదన్నా హాస్పిటల్కి కానీ, ఏదన్నా మీకు ఏదన్నా ఉద్యోగ రీత్యా కానీ, ఏదన్నా మీకు బుక్కుల రీత్యా కానీ ఇలాంటివి ఏదన్నా సహాయం చేయాలంటే మీరు యూత్ వెల్ఫేర్ సొసైటీకి తెచ్చి మీరు లెటర్ ఇస్తే ఖచ్చితంగా మాకు తోచిన సహాయం మేము చేస్తాం. ఇది ఒక్క మతానికి ఒక కులానికి సంబంధించిన సొసైటీ కాదు. జామియా యూత్ వెల్ఫేర్ సొసైటీ అందరికీ సంబంధించింది. మీకు దయచేసి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ నమస్కారాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. अस्सलाम वालेकुम. पलमनेर रूरल पलमनेर की जानिब से हमारी जामिया यूथ वेलफेयर एसोसिएशन के तरफ से सबको सलाम वालेकुम. मीडिया वाले को भी सलाम वालेकुम. हमें ये काम 10 साल से करते हैं. सुन्नत इब्राहिम एक 10 साल से करते हैं. उसमें 2 साल कोरोना आ गया, वो छोड़ डाल को 8 साल से हमें करते हैं. फर्स्ट साल कब बुला भेजे कि मुलबागल शानदार खतना बाबू भाई नो शानदार खतना करने वाले, इनके तरफ से 10 साल से चालू हो लगे. आज तक हमना को कोई भी तकलीफ है नहीं. कौन भी रंदे कर ले गए इन वाले हमना की तकलीफ है को बोले नहीं. अल्लाह के फजल और करम से, बड़िया की दुआ से, हजरतां की दुआ से हमारा काम अल्हम्दुलिल्लाह इंशाअल्लाह करने को जाते हैं. इस काम में आज तकरीबन 125-140 बच्चों को खतना कर ले गई हैं. अल्हम्दुलिल्लाह इंशाअल्लाह आइंदा साल अभी अच्छा काम करेंगे. शानदार मशहूर मुलबागल स्पेशलिस्ट खतना काम करने वाले नो बाबू भाई, इनकी टीम, इनके बाबा करने से इनके ख़ानदान पूरा भी आको ये इसमें हिंसो इसमें करते हिंसो इनके वो खतने की इसमें जिनो फिदा होते हैं. इनके तरफ से, हमारे तरफ से इनको हमारे नौजवान कमेटी की तरफ से इनको बहुत बहुत शुक्रिया अदा करते हैं. ये DSO से मीडिया वाले को हमारे नौजवान कमेटी की तरफ से सबको सलाम अलैकुम.